వెల్కమ్ బ్యాక్. పేర్ని నాని, కొడాలి నాని, వంశీపై ఫైర్ అయ్యారు మంత్రి కొల్లు రవీంద్ర. నాడు చేయాల్సిన దోపిడీ చేసి ఇవాళ వీరంతా పతివ్రతలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు మంత్రి కొల్లు రవీంద్ర. ఎన్ఆర్ఐలు వెంకట్రావు, రాము జిల్లాలకు ఏదో చేయాలని ఇక్కడికి వచ్చారని అన్నారు మంత్రి. బియ్యం దొంగ ఒక పక్క, భూ కబ్జాలతో ఘట్నం గ్యాంగ్ మరో పక్క, పార్టీ ఆఫీసులపై దాడి చేసిన మట్టి దొంగ ఇంకో పక్క. వీళ్ల మాటల్ని జనం అసహ్యించుకుంటున్నారని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. పేర్ని నాని లాంటి పొలిటీషియన్ జిల్లాల్లోనే లేడని సంచలన వ్యాఖ్యలు చేశారు. పదవుల కోసం నాని ఎంత నీచానికైనా దిగజారుతారని కూడా మల్లు రవీంద్ర తెలిపారు. బియ్యం దొంగ ఒక పక్క, భూ కబ్జాలతో గెడ్డం బాబా ఒక పక్క, పార్టీ కార్యాలయం మీద దాడులు చేసి ఇసుక మట్టి దోపిడీ చేసినటువంటి మట్టి దొంగ ఒక పక్క, బియ్యం దొంగ ఒక పక్క. వీళ్ళందరూ కలిసి ఇవాళ మాట్లాడుతున్నటువంటి భాష విధానం ప్రజలు చేదరించుకుంటా ఉన్నారు. నేను ఇదే సందర్భంలో పేర్ని నాని గారిని నేను అడుగుతా ఉన్నా, నీలాంటి నీచమైనటువంటి రాజకీయ సంస్కృతి కలిగినటువంటి వ్యక్తి కృష్ణా జిల్లాలో ఇప్పటి వరకు పుట్టల, బహుశా పుట్టబోడేమో. అంత నీచమైనటువంటి సంస్కృతి, పదవుల కోసం ఎంత నీచానికైనా దిగజారితే కక్కుర్తి మనిషి. ఆనాడు మచిలీపట్నం పోర్టు గురించి మేము పోరాటం చేస్తామంటే ఆ రోజున పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పి మమ్మల్ని అవమానపరిచి మా మీద దాడులు చేయించి ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారికి విప్పు కోసం తాకట్టు పెట్టింది వాస్తవం కాదా? ఆనాడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకి మచిలీపట్నం మీద వస్తే అదే కోనేటి సెంటర్కి వెళ్ళి మరి అక్కడ మాట్లాడినటువంటి వ్యక్తి రెండో రోజు విప్పు కోసం చేసినటువంటి కార్యక్రమం ప్రజలు మర్చిపోతారు అనుకున్నావా? ఓటు తీసుకురాకపోతే ముక్కు నేలకు రాసి రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పినటువంటి వ్యక్తి